పూజారి అపరాన్ని మంత్రాలు. ప్రతి సంవత్సరం లోక కళ్యాణం కోసం చేసే యాగం బాబు ఇది. పంతులో, నువ్వు లోక కళ్యాణం కోసమైనా చేసుకో, లేదా నీ కూతురి కళ్యాణం కోసమైనా చేసుకో. ముందు నా డబ్బులు ఇచ్చి ఆ తర్వాత ఏం కావాలన్నా చేసుకో, లేదంటే మూటా ముళ్ళు సర్దుకుని బయలుదేరండి. ఎందుకురా వెళ్ళాలి? మా ప్రాణం పోయినా సరే ఈ యాగం మధ్యలో ఆపేది లేదు. ఊపిరి లోపలికి తీసుకుంటే బయటకు వదిలే గ్యారంటీ లేదు. ఏం మాట్లాడుతున్నావురా? మీరు కొట్టే ఒక్కొక్క దెబ్బకి వడ్డీ సమేతంగా తిరిగివ్వడానికి ఆ దేవుడు ఎక్కడున్నా తప్పక వస్తాడు. పిలవరా నీ దేవుణ్ణి. దేవుడా 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 రాలేదే. అయ్యో, వీళ్ళందరూ డప్పులు కొడితే వస్తాడా మీ దేవుడు? రేయ్ కొట్టండ్రా. వీళ్ళంతా డాన్స్ ఆడితే వస్తాడా? రేయ్ ఆడండ్రా. ఎక్కడ్రా మీ దేవుడు రావట్లేదు? మీరందరూ మంత్రాలు చదివితే రావచ్చు. కూర్చోండ్రా, చదవండ్రా మంత్రాలు. మంత్రాలు చదివినా రావట్లేదు కదా మీ దేవుడు. అభిషేకం చేయించాలనుకుంటానా? దేవుడివే? చూడండిరా, దేవుడు గడ్డాలు మీసాలు జుట్టు విరబోసుకుని వచ్చాడు. గుండె గట్టిగా ఉంది కదా అని టచ్ చేద్దామనుకోకో. అలాగే నా ఒంట్లో పొగరెంతుందో చెక్ చేద్దామని చూడకు. షేక్ అయిపోతా. ఏమవుతా? నలుగురిని కొట్టినంత మాత్రాన్ని నువ్వేమన్నా పెద్ద హీరోవా? నేనే హీరో, నేనే కింగ్, నేనే నంబర్ 1 అన్నది నేను నువ్వు డిస్కస్ చెయ్యడం కాదురా. జనం డిసైడ్ చెయ్యాలి రే. నేను డిసైడ్ చేశాను. మీకు 10 సెకండ్లు టైం ఇస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళారో సరి, లేదంటే సెకండ్కి ఒక్కొక్కడిని పాత్తేయడం.
వచ్చి కాపాడాడు. అవును శాస్త్రి గారు. భగవంతుడి విగ్రహం ఎక్కడుంది? కనిపించలేదు. భగవంతుడు ఎక్కడా? గురూజీ, అయ్యో దేవుడా, మునిగిపోతున్న వాడిని కాపాడడానికి తాడు విసిరామనుకుంటే ఏదో నాగుపావుని విసిరావు కదయ్యా. నన్ను కాపాడు స్వామి, నన్ను వదిలేవయ్యా. అయ్యో, గురూజీ! ఏమయ్యా, అక్కడ ఆ దుష్టుల నుంచి కాపాడి ఇక్కడ ఇలా చేస్తున్నావే, ఇది న్యాయమేనా? ఏయ్! ఫు! కాపాడాను. కాపాడినందుకు ఈయన ఏమిచ్చాడు తెలుసా? తీర్థం మంగళారతి ఇవ్వడానికి వస్తున్నాడు. ఇది కరెక్టేనా? మీరే మరి చెప్పండి. ఇంకేమివ్వమంటావో చెప్పయ్యా. దుడ్డు, డబ్బు, రొక్కం, మనే. అంటే నువ్వు ఇదంతా చేసింది డబ్బు కోసమేనా? మరి కాపాడండి అని అరవగానే హీరోలాగా పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడడానికి ఈయనేమన్నా హీరోయినా లేదా హీరోయిన్ లాంటి అమ్మాయిల్ని కన్నాడా? కన్నది ఇద్దరు ఆడపిల్లల్ని. వాళ్ళు కూడా నీకు అక్కల్లా ఉంటారు. ఇప్పుడు చెప్పు, వాడికి హెల్ప్ చేస్తే నాకేం వస్తుందంట? పుణ్యం వస్తుంది కదయ్యా. పుణ్యం మడిచి పెట్టుకోండి. ఏయ్, మీ పుణ్యం తీసుకుని కొట్టుకెళ్ళి అంకుల్ మీకు పుణ్యం ఇస్తాను, ఒకే ఒక కేజీ బియ్యం ఇవ్వండి అంటే ఏమిస్తాడు? లుక్ ఇస్తాడు. చూడండి, ముందు నాకు ఒక అమౌంట్ సెటిల్ చేయండి, లేదంటే ఏలాడుతున్న ముసలోని పాపేస్తా. అమౌంటా? ఆ, మేమంతా పేద అర్చకులం అయ్యా, మా దగ్గర అమౌంట్ ఎక్కడుంటుంది? హే స్వామే, మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ అంటే ఎక్కువ డబ్బున్నది మీలాంటి వాళ్ళ దగ్గరేగా. ఇంకా గుడికొచ్చేవారు చెప్పులు వదిలే దగ్గర నుంచి ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చేంత వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ ఫిక్స్ చేశారుగా. అది కాక పాలాభిషేకం, తేనాభిషేకం, నెయ్యాభిషేకం, పుష్పాలంకారం, దీపాలంకారం, హోమాలు, యజ్ఞాలు, ఎక్స్ట్రా ఇన్కమ్ వేరే. నిజం చెప్పండి, అందులో దేవుడికి ఎంత ఇస్తారు, మీరెంత నొక్కేస్తారు చెప్పండి. ఇదిగా బాస్ ఇక్కడే ఉన్నారుగా, ఆయన్నే అడుగుదాం. అయ్యో, వీడేదో చేసేలా ఉన్నాడే, పాపం కూడా వదలరా. అయ్యో, నన్నే అయ్యో. అప్పాకుడు అంటారా? బాస్ చెప్పండి బాస్, మీకు వచ్చే ఆదాయంలో ఈ అయ్యగారులు మీకేమైనా ఇస్తున్నారా? లేదు కదా, వింటున్నారా? పాపం ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు మన బాస్. మౌనంగా ఉన్నారంటే ఒప్పేసుకున్నట్టే. ఒప్పేసుకున్నారు. మా వాడు దేవుడితో మాట్లాడాడు. ఆ విగ్రహాన్ని అడిగితే అదేం చెబుతుందయ్యా? ఓ, ఆయనేం చెప్పడా? అంటే దేవుడే లేడా? చూడండి అయ్యా, దేవుడే లేడన్నది నిజమైతే మీరు చేసేది అబద్ధమని ఒప్పుకోండి. లేదు దేవుడు ఉన్నాడంటే నేనన్నది అబద్ధమైతే ఆ దేవుడు మీదే ప్రమాణం చెయ్యండి. ఆ రెండు కుదరకపోతే నేను అడిగిన డబ్బు నాకిచ్చి ఆ ముసలోని ఇడిపించుకోండి. నన్ను వీళ్ళ నుండి ఇడిపించి తీసుకెళ్ళండి రా. ఇలా చూడయ్యా, నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తాం, ఆయన్ని వదిలేవయ్యా. మావా, చావు దగ్గర పడితే మనిషి డబ్బులు ఎక్కడ పెట్టినా బయటికి తీస్తా. అందుకే అంటారు, అయితే డాక్టర్ అయినా అవ్వాలి లేదా డాకు అయినా. ఏరియా బాగానే డెవలప్ అయింది. సీఎం కూతురు హాస్పిటల్ కట్టించడానికి ఈ స్థలం బాగుంటుంది కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. సార్, మీరు బిర్యానీ ఆర్డర్ చేశారా? ఎప్పుడయ్యా? 1 అవర్ ముందు సార్. డబ్బులు ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? ఏం మాట్లాడుతున్నావు? భాయ్ ఔర్ బహనో, అవన్నీ ఆర్డర్ చేసింది మనమే. ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. సో నేనే మీ అందరి తరఫున ట్రీట్ తీసుకున్నా. మీరెవ్వరు నాకు విష్ చేయకపోయినా పర్లేదు, అందరూ డబ్బులు ఇచ్చి వాళ్ళకి టిప్స్ ఇచ్చి పంపండి. లాస్ట్ మంతే కదా బర్త్డే అని చెప్పి బకాసురు లాగా తిన్నావు కదయ్యా. ఓయ్ జఫా, అది పోయిన నెల, ఇది ఈ నెల. చూడండి, ఇక మీద నెల కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టినట్టు నా బర్త్డే బిల్లు కూడా కట్టాలి. గో ఆల్ హావ్ ఫన్ ఆన్ మై బర్త్డే. బర్త్డే నీది, బిల్లు మాదా నీ అబ్బా. బిల్లివు ఆనే తిని సావమను. మచ్చా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. మావా, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. నేను ఒక్కొక్క పటాకి కాలుస్తుంటా, నువ్వు పీకి ఇస్తుండు. పనికి వెళ్ళేవాడిని పిలిచి పీకే పని చేపిస్తున్నాడు. ఈనబడింది. ఏ పని చీపు కాదురా. కాని ఏంటి మావా నా మీద వేస్తున్నావు? మావా,